హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ ఆ నలుగురు. అవును, ఎవరా నలుగురు? ఆ నలుగురితో మనకేంటి? ఆ నలుగురితో మనకేంటి సంబంధం? ఆ నలుగురు లేకపోతే మనం లేమా? ఆ నలుగురు ఇంతకీ ఎవరు? మనం పాడ్కాస్ట్లోకి ఎంటర్ అయితే మనిషి జన్మ మృత్యువులకు అవతల వైపు నుండి ఆలోచిస్తే కేవలం మనిషి అనేవాడు ఒక ఆత్మ. అదే బియాండ్ దట్ బోర్న్ అండ్ డెత్ అనే విషయంలోకి వస్తే మనిషి. కానీ ఈ మిడిల్ ఆఫ్ దట్, అంటే ఈ మధ్యలో మనం మన జీవన విధానాన్ని పుట్టిన తర్వాత గిట్టే వరకు తీసుకెళ్లే ఆలోచనలో, ముందుకెళ్లే ఆలోచనలో, నేర్చుకునే ఆలోచనలో భాగంగా మనం అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మన ఆశ కోరికల నడుమ కుళ్ళుతో మన మనసును నింపేసుకుని మనమే ముందుకెళ్ళాలి, నేను అనే అహంతో ప్రవర్తిస్తూ ఉంటాం. సహజంగా మనిషి యొక్క లక్షణం అది, కాదంటలేదు. మనతో పాటు చుట్టూ ఉన్న జీవుల్ని ఇబ్బంది పెట్టకుండా బతకడం అనేది గొప్ప ధర్మం, గొప్ప జీవితం. కానీ మనం ఎంతో కొంత ఇబ్బంది పెట్టి దాని గురించి తెలుసుకుంటే ధన్యుడు మనిషి. అవును, మన చుట్టూ ఉన్న జీవరాశులు, ప్రకృతి, వీటిని ధ్వంసం చేస్తూనే ఉంటున్నాం. ఇంకా కూడా మనం పుట్టిన తర్వాత ఒక పనిని ఏర్పరచుకొని ఆ పని చేసుకుంటూనే ఆ పనితో పాటు మిగతా వాళ్ళకి ఆసరాగాను, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతున్న మన జీవన ప్రక్రియని, మన జీవన గమనాన్ని కొనసాగించాలి. బికాజ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వీ మస్ట్ డూ బిగ్ థింగ్స్. అంటే మనం చిన్న వాటి గురించి ఆలోచిస్తూ పెద్ద పనులు చేయాలనుకుంటాం. కానీ ఆ పెద్ద పనుల వల్ల ఎంత ధ్వంసం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఒక ప్రదేశం దుఃఖంతో కూడుకుంది, ఒక ప్రదేశం సుఖంతో కూడుకుంది. ఆ ప్రదేశంలో మన యొక్క ప్రవర్తన శైలి మాత్రమే ఎమోషన్, మిగతాది ఏది పనిచేయదు. సో అలాంటి మనుషులమైన మనం మన యొక్క మెచ్యూరిటీని ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాం అంటే దీనికి కొంత వికసిత మేధస్సు అనేది అవసరం అవుతుంది. దుఃఖాలను అనుభవిస్తున్నామని పిల్లులకి, కుక్కలకి, పందులకి తెలియదు కదా. అవి జీవులు. మనిషి ఆలోచించే శక్తి ఉన్న జంతువు అని చెప్పబడతాడు. కానీ అతని ఆలోచన శక్తి దుఃఖ స్థితి నుండి బయటపడే పద్ధతిని కనుక్కోవడానికి కాక జంతు లక్షణాలను పెంచుకోవడానికే వాడబడుతుంది అనేది నా యొక్క ఫీలింగ్. తనను తాను అనుభవించుకుని తన దగ్గరికి వచ్చిన వాడిని దుఃఖానికి లేదా భోగానికి, పునర్జన్మను పొందడానికి ఉపయోగపడే మనిషి తాను ఏ పని చేస్తున్నాడు, ఏం సలహా ఇస్తున్నాడు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాడు అవతల మనిషిని అనేది మాత్రం ఆలోచించడు. ఎవడి స్వార్థం వాడిది. శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తాడు భగవద్గీతలో, మనల్ని చేరిన మహాత్ములు పరమ జీవన పూర్ణత్వాన్ని పొందుతారు. అలాంటి పూర్ణత్వమైన జీవునికి, జీవితానికి సంసార దుఃఖం నుండి ఉపశమనం కలుగుతుంది అంటాడు. కాబట్టి కృష్ణుడు అంటే దేవుడికి సాధారణ మనిషికి భేదం ఏమిటంటే, జీవి ఒక సమయంలో ఒక చోటనే ఉండగలుగుతుంది, కానీ దేవుడు ఏకకాలంలో విశ్వంలో ఎక్కడైనా ఉండటమే అని చెబుతాడు. కాబట్టి మనిషే దేవుడు నా దృష్టిలో. ఒక గొప్ప మనసు, ఒక గొప్ప మాట మాత్రమే మనిషి, అతనే దేవుడు. ఆధ్యాత్మిక జగత్తులో చాలామంది ముందుకెళ్దాం అనుకుంటారు, కానీ ఆధ్యాత్మికతలో భాగంగా మన మనస్సుని ఎంత నిష్కల్మషంగా ఉంచుకుంటున్నామో అనేది మనకు తెలియదు. ఒకళ్ళ మీద వెంటనే అవాకులు చవాకులు పేల్తాం, ఒకళ్ళ గురించి ఇంకొకరికి చెప్తాం, అవతల వాళ్ళని బ్యాడ్ చేయాలని చెప్తాం, అవతల వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తాం. అంటే మన నోరు, మన కళ్ళు, మన చెవులు, ఇవన్నీ కూడా దుర్భేదాలు.
కానీ అవి చాలా అవసరం మనిషికి. కానీ వీటితో అతని యొక్క ప్రవర్తన శైలి మాత్రమే భగవంతుడికి దగ్గరగా ఉండే ఆధ్యాత్మిక సేవలో భాగం అంటాను నేను. చాలామంది భక్తులు ఉంటారు, అందరూ దేవుణ్ణి కొలుస్తారు, దేవుడంటే భయం అంటారు. చేతులు 2 చెంపల మీద కొట్టుకుని 2 చేతులు దగ్గర పెట్టుకుని నమస్కారం పెట్టేసి ఒళ్ళు దండాలు దొల్లేసి గుడికి వెళ్తున్నాం అనే ఫీలింగ్తో, దేవుణ్ణి పూజిస్తున్నాం అనే ఫీలింగ్తో బతికేస్తూ మనం నమ్మించడానికి ట్రై చేసి మనం మోసపోతున్నాం అని తెలియక ఈ పాశ్చాత్య దిగతిలో మనమే మహాత్ములు అనుకుంటాం పరిపాటి అయిపోయింది. కాబట్టి నేను ఒకటే చెబుతా, నిన్ను నాట్యం చేయమని ఎవరు అడగరు, కానీ నాట్యం చేస్తే బాగా చేసామంటారు, అది కళ. కానీ ఆ నాట్యాన్ని ఊహించుకుని చేస్తే అది కళ. కాబట్టి ఈ రెండింటిని మనం గమనించుకోవాలి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా, అది నీ కర్మ. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావా, అదే నీ గొప్పతనం. అంటే సరళ విధానం, మనిషి ఎవడు, భగవంతుడు ఎవడు, భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు ఏమిటి, ఎందుకు మనం కొన్నిటికి బద్ధులమై ఉన్నాం, బద్ధ స్థితి నుండి మనం ఏ విధంగా బయటపడగలుగుతున్నాం అనే విషయాల్ని, మిగతా అన్ని విషయాలను ఒక్కొక్కటిగా వెల్లడింప చేస్తే అప్పుడు మనకి విశ్వాసం ఉన్నట్టు. అంటే చాలా వరకు మన నమ్మకం, మన విశ్వాసం అవతల వాళ్ళ మీద పెడతాం. అక్కడ జరిగిన తప్పులే మన జీవితంలో అన్ని చోట్ల ఉదాహరణలుగా నడుస్తాయి. అక్కడ సక్సెస్ అయితే మన జీవితంలో ప్రతిదానిలో ఒక సలహాగా మిగిలిపోతుంది ఆ మంచి పని. కాబట్టి వీటన్నిటికీ మనిషే కారకుడు, మనిషి ఏమీ అతీతం కాదు. ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, ఈ జీవిత పయనంలో మనం నలుగురితో నడవాలి. ముందు మనిషిని మనిషి నమ్మాలి. డబ్బే ప్రక్రియగా వెళ్ళే ఈ జీవితాల్లో మనిషితో మనిషి సాంగత్యం చాలా అవసరం. రాబో రోజుల్లో మనిషికి మనిషికి ఉన్న రిలేషన్ పాడైపోతుంది. కాబట్టి ఫైనల్గా తల్లి గర్భంలోనూ చీకటే, తర్వాత భూమి లోపల చీకటే. కనీసం మనం బయట బతికే బ్రతుకైనా వెలుగులో బతుకుదాం. తర్వాత శాశ్వతంగా వెళ్ళే చీకట్లోకి గొప్పగా వెళ్దాం. ఎలా అంటే, ఆ నలుగురు మనల్ని మోసే విధానంలో, ఆ నలుగురు మన గురించి చెప్పుకునే గొప్ప విధానంలో, ఆ నలుగురు మన కోసం కంటతడి పెట్టే విధానంలో, ఆ విధానంలో కనుక మనం ఆ చీకట్లోకి వెళ్తే, చీకట్లో ఉన్నా కూడా వెలుగు మరో తరానికి అందుతుంది. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.